ఏం చేస్తున్నావురా నాయన? వెనకమాలే వస్తున్నావు కదా. అక్కడ దేవాలయం గుడి కనపడింది. దేవాలయం గుడి దేవాలయం అన్నా గుడి అన్నా రెండు ఒకటే నాయన. నీ మాత్రం తెలియటేది మాకు లేక ఆ తావు తెలియటేమో అనుకోమంటున్నా. దేవాలయం గుడి అన్నా ఒకటే మాకు తెలుసు. మరి నీ సందేహం? అందులో గర్భగుడి ఉంది, పెద్ద శివలింగా 3 సార్లు చేశా. ఏమి చేసావు నాయన? ఆయన ఏం చేస్తాను? ఏం చేసావు? దక్షిణానికి వచ్చింది చేసి బయటకు వద్దామని అనుకున్నా. ఇంతలో గుళ్ళు అచ్చుకుండేడు పూజావి తలుపులు తాళా వేసాడు. కంట్రోల్ నుంచి వచ్చా. అట్లా చెయ్యొచ్చా? అప్పుడు అన్ని దేవాలయాలని తల్లిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళాగా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇక గుళ్ళు నాశనం అయిపోయింది. ఎవరికి టెంకాయ కొట్టా గంట గంట మరి అంత టెంపుగా పని చేసేవాడు గంట 8 సార్లు కొట్టచ్చు. పెట్టుబడి వచ్చింది. అదే కానీ మీకు సుమారు వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు అది కానీ అమ్మగారు పువ్వులు చేస్తుంది, పాడు మొహవాణి చేసుకుని ఒక్కనాడు లోపల పడుకుని పాపాలు పోవాలా. అది ఇక్కడ తింటే ఒక్క వారం పడుకోవడం. చెత్త పుట్టకి నేను వ్యవసాయానికి పనికి కాకుండా పోయింది. దున్నేవాడి పువ్వు దున్నడానికి పువ్వులు దున్నవు దున్ననయ్యవు. దేవాలయ గుడికి వచ్చారా? వచ్చావు కదా. ముందు పెద్ద విశ్వేశ్వర గాలి పోపు దాని మీద ఇదేంట్రా నాయన అప్రాచ్యం మాట్లాడు. ఊరితో మనిషిని అపార్థం చేసుకో. మరి ఇదేంటి? 2 పావురాలు ఉన్నాయి. పావురాలకు వచ్చింది చెప్పలా? అందులో 6 లేదా మొగదేదో చూస్తా నిలబడ్డా. మరి తేలిందా? కాసేపు తేలేదు. ఇందులో ఎగిరిపోయింది అమ్మగడు. గురువు గారు నాకు అనుమానం. చెప్పు. ఏమైనా అనుమానాలు అడిగి తెలుసుకో. అసలు అన్నావా? అన్నాను కదా. పావురాలు పిల్లలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఎలా ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గుడ్లు పెట్టుదు. గుడ్లు పెట్టుసు గుడ్డు పెట్టే సంగతి మాకు తెలియదు. మరి నీ సందేహం? ఏది గుడ్డు పెట్టుద్దన్నా ఎరుపు. నీ సందేహం? అందులో ఆడదే గుడ్డు పెట్టుద్ది నాయన. పొరపాటు కూడా మొగలు పెట్టదు. ఆడు పక్షి పెట్టాల్సిందే. ఏ ఆడదైనా గుడ్డు పెట్టదు. బాగా ఆలోచించుకుని ఇవాళ రోజులు దగ్గరకు వచ్చినాయి. అయితే మన అమ్మగారు 6 మంది గుడ్డు విచ్చో అది మనకు నా మీద చెబుతాం. అక్కడ లేకపోతే అక్కడ చెబుతాం. లేపడం కింద పడేయడం లేపడం అలా నిలబెట్టడం ఒకడు బయలుదేరా. నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ నాకు తెలిసే. ఎక్కడ పాఠం అప్పచెప్పమంటాను అని ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? ఏంటా చూపు? నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? మొన్న చెప్పావా? మన వ్యవహారంలో తేలిపోవాల్సిందంటే సరే మొన్న చెప్పిన పాఠం చూపేంటి? ఎక్కడ పాఠాలు అడుగుతాను చెప్పాగా. చెప్పావా? అసలు నా శ్లోకం చెప్పండి. ఒక్క శ్లోకం చెప్పా. ఎంతసేపు ఇల్లు గడుపు, వాకిలు తిరుగు, అమ్మగారు కాలు తీసుకో, నా కాలు తీసుకో. ఒంటిగా పిసికితే పేడాలు పోయి కొన్ని ఊళ్ళు బాగుపడతాయి. నీ పోటీ ఇంకో పొద్దు వెంక స్వభావం ఎంతమంది భోజనం పెట్టారు. మంచి వారాల్లో పెట్టారు వర్షాకాలంలో. సరే చెప్పమంటావా? మహానుభావుడు పెట్టబట్టి ఏ ఇబ్బందులు లేకుండా జరిగిందా నాయన? ఆయన చేసిన దానికి వానహో లేకుండా పోయింది. ఆగిపోయింది. లగ్నం అట్లా మరి వల్లవేమంటావా? చెప్పగలరా మరి? నేను అంత పొడుగులో పొందుతీయా ముక్కలు తేలికగా వెళ్ళేసి ఒక్కొక్క అక్షరం ఆ బోని అక్షరం నిలబెట్టమన్నా కదా. నీకేమో నిలబెట్టడం కుదరదు. ఎంతసేపు పొడుకోబెట్టుకున్నట్టు నీ భార్య ఏం చేయాలి? వాయించేది అర్థం ఉందా? అందుకే ఎవరి మనుషులు అవ్వకుండా ఉంచుకుంటూ చేసుకుంటూ వామ్మో వామ్మో భోష్పతి కృత వారాసుడు భోషిపతి ఇస్తావా? ముందుగా బ్రాహ్మణ్యాన్ని ఆశ పెట్టి పోషించిన మళ్ళీ పక్కలేదా? అంటే ఎంతైనా అది ప్రేమ అది ఎక్కడి నుంచో పిలిపించాను కూడా. ఇంకో శ్లోకం చెప్తా. ఒకటి ఆడనైనా ఉండదు వెళ్తాను. వచ్చిందనే అడలేకపోయావు. అయినా ప్రయత్నం చేస్తావా? మూషికోత్తమా
రామని నాశనం అయిపోతుంది. అసలు మూసుకోవాలా? అసలు నీకు ఏం రావాలి? అంగడికి వెళ్ళి కూరగాయలను తీసుకొస్తావా? ఆ చెత్త తిని ఒక్క బాధ పడుకో. ఈ కాసుకు బెండకాయ తొడాలి చూస్తా లేతగా ఉండాలి. అన్నింటిలో మోసాలు ఒకరిని పీపు తినే రోజులు ఇవి. కాసుకు బెండకాయ ప్రతి దానికి గడ్డి కొలిచేసుకోవాలి. మాకు ప్రతి కుటుంబంలో లక్ష్యాలైతే అమ్మగా ఒక పొత్తు అడిగారు. అమ్మగా అనగానే మొత్తం చాలా చేతి వచ్చేది లేకపోయినా ఇంత రావు పొడి రావు వంకాయ అమ్మగారికి వంకాయ కూర అంటే సరాసరి ఇంటికి వచ్చే 10 మంది కొంపలు కలబాక ఆ సుఖపెట్టేది ఇంట్లో సుఖపెట్టు.